నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వల్లభనేని వంశీ ఒంటరైపోయాడా అంటే ఒంటరైపోయినట్టే తెలుస్తుంది. తన మీద ఇప్పుడు అరెస్ట్ వారెంట్. అసలు ఏం జరుగుతుంది వల్లభనేనికి అంటే తనకి టికెట్ కూడా లేదు. అసలు తన పరిస్థితి ఇప్పుడు ఏంటి, తన నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఇదంతా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, వల్లభనేని వంశీ ఒంటరైపోయాడా అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే వల్లభనేని వంశీ ఒకప్పుడు టీడీపీలో చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అమ్మ, కృష్ణా జిల్లాకు సంబంధించినంత. అట్లాగే అనంతపురం జిల్లాలో ఉన్న పరిటాల రవి గారికి కూడా అనుయాయుడిగా ఆయన చెప్పుకునేవాడు. ఆ విధంగా చాలా ప్రాముఖ్యత ఉండేది కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంశీ గారికి, వల్లభనేని వంశీ గారికి. తర్వాత మంచి యాక్టివ్గా కూడా ఉండేవాడు. కానీ ఆయన తెలుగుదేశంతో విభేదించి తెలుగుదేశం మీద టికెట్ మీద గెలిచిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలో చేరాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఆయన టీడీపీలో ఉండి టికెట్ పొంది ఎలక్షన్కి వెళ్ళబోతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ విజయవాడ బెంచ్ కంపెనీ దగ్గర పాస్ అవుతున్నప్పుడు ఆయన కాన్వాయ్ ఆపి వంశీని చూసి వీళ్ళిద్దరూ హగ్ చేసుకున్నారు. అది రాజకీయంగా అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశంలో ప్రముఖ పాత్ర వహిస్తూ గౌరవం పొందుతూ గన్నవరం టికెట్ పొంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తెలుగుదేశం మీద అపోజిషన్తోనే కదా అది వచ్చింది. ఆ పార్టీ నాయకుడితో పబ్లిక్గా అది బెంచ్ కంపెనీ అనేది ఒక చాలా పెద్ద సెంటర్ విజయవాడలో ప్రముఖమైన, అక్కడ హగ్ చేసుకోవటం అనేది కొన్ని తప్పుడు సంకేతాలను కూడా పంపింది ఆ రోజుల్లో. బహుశా ఇతను కూడా అప్పుడే వెళ్ళిపోతాడని. కానీ అప్పుడు వెళ్ళకపోయినా ఆ తర్వాత అయినా వెళ్ళాడు, వాళ్ళిద్దరికి ఉన్న స్నేహాన్ని బట్టి. అయితే ఆయన్ని బాగా ఉపయోగించుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎట్లా ఉపయోగించుకున్నారంటే, మనం ఒక చిన్న సామెత చెప్తాను మీకు. ఒక చెట్టు ఉన్న ఒక కొమ్మని కత్తిరించి అంటే నరికి మనం గొడ్డలకి వేసుకుని, గొడ్డలకి గనక కాడగా వేసి మళ్ళీ అదే చెట్టుని నరకొచ్చు. ఆ చెట్టు కొమ్మని మన గొడ్డలకి వేసుకుని ఆ చెట్టుని మొత్తం నరికేయచ్చు. అట్లా ఉపయోగించుకున్నారు ఈయన్ని. అట్లా తెలుగుదేశాన్ని మీద చాలా తీవ్రమైన అసభ్యమైన అవి అంటే దాన్ని ఏమన్నా అనైతికమైన ఒకనొక సందర్భంలో లోకేష్ గారి గురించి కూడా అదే చెప్పబోతున్నా. అనైతికమైన వ్యాఖ్యలు కూడా ఒక మహిళ గురించి, అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో రాజకీయాల్లో లేని వ్యక్తి గురించి, ఒక గృహిణి గురించి అనైతికమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. చాలా పెద్ద దుమారం లెగిసింది అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే గతంలో రెండు ఒకే స్టేట్ కదా అది. నేను వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము అనలేదని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. యాక్చువల్గా అన్నది ఈయనే, కానీ ఈయన మనసు ఒప్పలేదు. కానీ ఒప్పుకున్నాడు, కనీసం నేను ఆ మాట అన్నది వాస్తవమైన. ఆ రోజు వైఎస్ఆర్సీపీ తెల్లముఖం వేయాల్సి వచ్చింది. వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని కూడా అన్న వ్యక్తియే చెప్పాడు, అవును అన్నమాట నేను అనేసి ఒప్పుకున్నాడు. కనీసం ఆయనకు వ్యక్తిగతంగా ఆ ఇంటిగ్రిటీ అన్న ఉందని అప్పటికన్నా తెలిసింది. కానీ పార్టీకి ఏదైనా జరగని అట్లా కొంచెం ఈయన తను పరిమితుల్ని మించి కూడా వ్యవహరించాడు. తనకంటూ ఒక హుందాతనం అనేది ఉండేది గతంలో. ఎవరైనా కూడా వల్లభనేని వంశీ గారిని అంత తొందరగా మాట అనాలంటే ఆలోచించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆయన భువనేశ్వర్ గారి మీద ఆ మాటలు అన్నాడో అదే స్థాయిలో ఆయన కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా అదే స్థాయిలో ఇతర పార్టీల వాళ్ళు కూడా విమర్శించారు. ఆ రకంగా కొంత ఆయన నైతికత దెబ్బతింది. ఇప్పుడు అక్కడి నుంచి సీటు విషయంలోకి వచ్చేటప్పటికి సీటు విషయం రాదనేది కొంత ఆయనకి అర్థమైపోయింది. ఆ టైంలో నేను పెద్ద రాజకీయాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇవాళ పోటీ చేయడానికి తగినంత ఆర్థిక బలం లేదు అనే ఈ కారణాలు చెప్తా వస్తున్నాడు అనుయాయులతో. ఆయన అక్కడ అంతకుముందు యార్లగడ్డ వెంకట్రావు గారిని, ఈయన యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆయన మీద ఈయన గెలిచాడు. ఎప్పుడైతే ఈయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఎక్కువ డామినేట్ చేస్తూ తర్వాత ఈ అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నాడు, నాయకుల్ని వేధిస్తున్నాడు, మా మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు అంటే ఆయన మరి వైఎస్ఆర్సీపీ అధికార ఎమ్మెల్యే అయిపోయాడు కదా, ఈయనేమో ఓడిపోయిన క్యాండిడేట్ అయ్యాడు. ఈయన వేధింపులు తాళలేక యార్లగడ్డ వెంకట్రావు గారు ఇటు వచ్చేసాడు టీడీపీలోకి. ఇప్పుడు టీడీపీకి టికెట్ ఇచ్చేస్తున్నారు ఆయనకి. అట్లా
అనుకోని సంఘటనలు జరిగినాయి అక్కడ. దాంతో ఇవాళ గతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోనేరు వంశీ వల్లభనేని వంశీ మూలాన్ని కొన్ని ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇవాళ వాళ్ళు హార్ట్ఫుల్గా కోఆపరేట్ చేస్తారా లేదా అన్నది కూడా డౌటే. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళని హింసలు పెట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళు మరి వాళ్ళ మీదే ఆధారపడాల్సి వచ్చింది కదా. అట్లాగే టీడీపీలో కూడా కొంత అసంతృప్తివాదులు ఉన్నారు ఈయన మీద. ఇట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి, గతంలో కొద్దిగా ఎక్సెస్లు చేశాడు ఇక్కడ అని. అట్లాగే వైఎస్ఆర్సీపీలో ఈయన మీద ఓడిపోయిన క్యాండిడేట్ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. తర్వాత వైఎస్ఆర్సీపీలో దుట్టా రామచంద్ర గారిని మొదటి నుంచి ఉన్న లీడర్ ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి మహాలక్ష్మి గారు ఇది ఉంది ఆమె పేరు, ఆమె కోసం టికెట్ ఆయన ట్రై చేస్తున్నాడు. ఒకవేళ కనుక మహాలక్ష్మి గారికి ఇచ్చారనుకోండి, సహజంగా మరి ఈయన అక్కడ ఇక నోవేర్ అయిపోతాడు, ఆయన ప్రాధాన్యత తగ్గిపోద్ది కదా. ఒక ఎలక్షన్లో ఒక క్యాండిడేట్ కనుక సపోజ్ రాజకీయాల్లో లేడనుకోండి అభ్యర్థిగా, ఆ ప్రాధాన్యత కొంచెం తగ్గిపోతుంది. వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, పలకరించేవాళ్ళు, ఫోన్లు, హడావిడి, ప్రోటోకాల్ ఇవన్నీ ఉండవు. అధికారం ఉన్నంతసేపే ఈ హడావిడి అంతా. అంటే ఇప్పుడు ఈయన పరిస్థితి నెక్స్ట్ ఏంటంటే ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా, లేకపోతే వేరే ప్రత్యామ్నాయం ఏమైనా అంటే ఆల్రెడీ టీడీపీ నుంచి వెళ్ళి వైసీపీకి వచ్చారు, ఇప్పుడు వైసీపీ నుంచి మళ్ళీ సొంత గూటికి చేరుకుంటారా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే మనకు అందరికీ కనపడుతుంది, అసంతృప్తులకి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా, లేకపోతే ఇవి ఏవి వద్దు నాకు నేను ఇంకా సైలెంట్గా ఉండిపోతా అంటారా? అంటే పరిస్థితులు ఇప్పుడు ఏం చెప్పలేమమ్మా. ఒక్కోసారి కొంతమంది రాజకీయంగా కూడా కొన్నిసార్లు 1-2 టర్మ్స్లో వెనకబడి కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఒక రకంగా తలవొగ్గి ముందుకు వెళ్ళిపోవటమే కరెక్ట్. అంతేగాని మనమే ప్రతిసారి కింగ్ అనుకోవటానికి వీలు లేదు. అట్లనే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది. అవునమ్మా, 2019 ఎలక్షన్ అప్పుడు ఏదో కొన్ని కేసులు జరిగినాయి. ఆ కేసెస్కి సంబంధించి ఇప్పుడు వారెంట్ రావటం అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ 5 ఏళ్ల నుంచి బయటికి తీని వారెంట్లు ఇప్పుడు బయటికి పంపారంటే ఒక రకంగా కొంత ఈయన్ని ఇబ్బంది పెట్టాలి రాజకీయంగాను వ్యక్తిగతంగానే. ఎలక్షన్ అప్పుడు కేసులు జరుగుతాయి, ఏదో ఒక కేసు అభ్యర్థుల మీద ఫైల్ అవటం అనేది మామూలే. కాకపోతే 4 ఏళ్ల నుంచి మరి కేసు అయితే పక్కన పెట్టి ఇవాళ ఎలక్షన్ ముందు తీస్తున్నారంటే ఈయన ప్రాధాన్యత తగ్గుతున్నట్టే. అందులోనూ అది గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా అది వాళ్ళు సమన్లు ఇష్యూ చేయరు. ఎందుకంటే ఎన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసిన ఫైల్స్ ఇప్పుడు బయటికి తీశారంటే గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఉందని మనం అనుకోవాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు మరి ఇన్ని పరిస్థితుల్లో మరి ఆయన ఒంటరి అయినట్టే కదా మన వల్లభనేని వంశీ గారు. మీరు అన్నట్టు కాంగ్రెస్ ఒక ఆప్షన్ ఉంది, కానీ అది మరి ఆయన ఉపయోగించుకుంటాడా లేదా మనం ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ విన్నింగ్ ఛాన్సెస్ తక్కువ అనేది అంచనాలు ఉంటారు ఇప్పుడు ఎవరైనా. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా వస్తారా రాదనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఒక్కోసారి ఎటువంటి ఫలితాలు వస్తుందో కూడా మనం ఊహించలేము. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మందికి వైసీపీ నుంచి ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు బయటకు వచ్చేసారు. నిన్న కూడా మనం చూస్తున్నట్టే 3 పేర్లు గట్టిగా వినిపించింది. సో ఇప్పుడు ఏంటంటే అసలు వైసీపీ అనేది రేపటి రోజున ఎలక్షన్స్ వరకు తన మనుగడ ఉంటుందో ఉండదో అనే కొన్ని ప్రశ్నార్థకంగా కూడా ఉంది ఆ పార్టీ పరిస్థితి. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ గురించి ఏమన్నా చెప్పే ప్రయత్నం ఉంటుంది అంటే పార్టీలో ఇట్లాంటివి జరిగినాయి అందుకే ఇంతమంది బయటకు వస్తున్నారు, లేకపోతే అవినీతి ఇంత జరిగింది అందుకే ఇంతమంది బయటకు వస్తున్నారు అని మనం మాట్లాడే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు తను ఇంకా బయటికి రాలేదు, వస్తున్నాడో తెలీదు. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టు పొలిటికల్ పార్టీ ఏదైనా మునిగిపోతున్న టైంలో మునిగిపోతున్న వాళ్ళలో జనం ఎట్లా ఉండరో బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఆ వచ్చేసే క్రమంలో ఆ పార్టీ ఒకసారి బలహీన పడింది అనుకోండి, ఒకసారి తిరిగి కోలుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రాజకీయ పరిణామాలు తొందరగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో పక్క రాష్ట్రంలో 3rd ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలని వాళ్ళు వీక్ చేయటంలో కూడా వాళ్ళకి చేయగలరు. ఒక సందర్భంలో ప్రజల నుంచి వాళ్ళ మీద ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నప్పుడు వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ప్రజల్లో వాళ్ళు చేసిన పరిపాలన వాళ్ళ వ్యవహార శైలిని బట్టే వ్యతిరేకత వచ్చినప్పుడు ఇక వీళ్ళేం పడగొట్టక్కర్లప్పుడు బీటల వారిన గోడని మనమేం పడక్కర్ల, అదే దానంతా అదే కూలిపోతుంది. అట్లా అనమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్.